హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాదులో ఉన్న మరొక శక్తివంతమైన నారసింహస్వామి వారి దేవాలయాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి ఇస్సామియా బజార్ కోటి ఉమెన్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన దేవాలయం. ఇక్కడున్న నారసింహస్వామి వారిని పిలిస్తే పలుకుతాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఈ దేవాలయం చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ చాలా శక్తివంతమైన దేవాలయం ఇది. 45 సంవత్సరాల క్రితం శెట్టిగారి అంజయ్య అనే వ్యక్తి స్వామివారి సంకల్పం చేత ఈ స్థలంలో నారసింహ స్వామివారి దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఈ దేవాలయాన్ని శుక్రవారం, గురువారం, శనివారం వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకి ఈ స్వామివారికి అభిషేకం చేయటం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరంలో వచ్చే 365 రోజులు కూడా ఈ దేవాలయంలో సుదర్శన యాగం నిర్వహిస్తూ ఉంటారు. ఒక నెల సుదర్శన యాగం చేయించుకోవడానికి 500 రూపాయల రుసుము దేవాలయ సిబ్బంది వసూలు చేస్తూ ఉంటారు. దీని వలన నెల రోజుల పాటు మన గోత్రనామాలతో స్వామివారి దగ్గర పూజ కూడా చేయటం జరుగుతుంది. సంవత్సరానికి 6,000 రూపాయలు ఈ కమిటీకి మనం చెల్లిస్తే సంవత్సరం మొత్తం కూడా మనం సుదర్శన హోమంలో మన గోత్రనామాలు చదువుతారు. నెలకి ఒక రోజు మాత్రం మనం ఈ సుదర్శన హోమంలో కూర్చునే అవకాశాన్ని ఈ ఆలయ సిబ్బంది మనకి కల్పిస్తున్నారు. మార్చి నెలలో 5 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నారసింహస్వామి జయంతి రోజున కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ రోజు అన్నదానం చేయటం జరుగుతుంది ఈ దేవాలయంలో. మీరిప్పుడు చూస్తుంది గర్భాలయంలో ఉన్న నారసింహ స్వామివారు మరియు లక్ష్మీ అమ్మవారు. ఇక్కడున్న నారసింహ స్వామివారిని పిలిస్తే పలకటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్వామివారిని ఎవరైతే నిరంతరం దర్శించి స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి తమకున్న ధర్మబద్ధమైన కోరికలు స్వామివారికి విన్నవించుకుంటారో ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరు తీరుతాయంట. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి ఈ ఆలయంలో ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత సంతానం అందటం, జీవితంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నిలబడలేని వాళ్ళకు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత తమ కాళ్ళపై తాము నిలబడి మంచి స్థితిలో ఉండటం జరిగింది. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో నారసింహ స్వామివారి అవతారం చాలా విశేషమైనదిగా భక్తులు భావించడం జరుగుతుంది. ఈ నారసింహ స్వామివారిని దర్శించుకున్నా, ఈ నారసింహ స్వామివారిని స్మరించుకున్నా సరే దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయని, శనిగ్రహ బాధలు, రాహుకేతు బాధలు తొలగిపోతాయని చెప్పటం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే దుష్ట శక్తులతో బాధపడుతూ ఉంటారో ఈ నారసింహ స్వామివారిని నిరంతరం స్మరించుకుని నారసింహస్వామి వారిని దర్శించుకోవటం వల్ల ఆ బాధల నుంచి బయటపడటం జరుగుతుంది. నారసింహస్వామి స్మరించినంత మాత్రం చేతనే భక్తులకు వశుడుగా మారిపోతాడు. ఆ భక్త ప్రహ్లాదుడు నారసింహ మంత్రాన్ని స్మరించి నారసింహస్వామిని వశం చేసుకోవటం జరిగింది. అలాగే మనం కూడా ఎవరైతే ఓం నమో నారసింహాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళకి నారసింహస్వామి అనుగ్రహం వెంటనే కలుగుతుందంట. దాని వలన అపమృత్యు దోషాలు తొలగిపోయి జ్ఞానం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా నారసింహ స్వామి వారిని ప్రతి శుక్రవారం ఉపాసించి నియమ నిష్టలతో ఎవరైతే స్వామివారి భక్తిని చేస్తూ ఉంటారో వాళ్ళకి కలలో కనపడి మరి వాళ్ళ భవిష్యత్ దర్శనాన్ని నరసింహస్వామి చూపిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్మటం జరుగుతుంది. ఈ దేవాలయంలో నారసింహ స్వామివారికి ప్రతి శనివారం సాయంత్రం 7:30కి నక్షత్ర హారతి ఇవ్వటం జరుగుతుంది. ఈ హారతిని దర్శించుకుంటే చాలు మన మనసు చాలా ప్రశాంతంగా మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా రాత్రి సమయాల్లో నారసింహ స్వామివారి హారతిని దర్శించడం వల్ల మనకున్న దుష్టగ్రహాల బాధలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఎవరైతే ఈ దేవాలయంలో ఉన్న నారసింహ స్వామివారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్మి మనకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి విన్నవించుకొని ముడుపు కట్టుకొని 8 గురువారాల పాటు ఈ స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా అనుకున్న కోరిక నెరవేరి తీరుతుందంట. అలా కొన్ని వందల మంది భక్తులకి జరగటం జరిగింది.
నరసింహస్వామివారు చూడటానికి చాలా ఉగ్ర స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. కానీ స్వామివారు భక్త సులభుడు. ఎవ్వరైనా సరే ఈ నరసింహస్వామి వారిని మనస్ఫూర్తిగా పూజించుకున్నా, మనస్ఫూర్తిగా నామాన్ని స్మరించుకున్నా చాలు, వెంటనే నరసింహస్వామి వాళ్ళ వశమవటం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం చేత అనుకున్న కార్యాల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘ ఆయుష్ని స్వామివారు ప్రసాదించి అనాయాస మరణాన్ని ఇచ్చి తనలో ఐక్యం చేసుకోవటం జరుగుతుంది. ఎవరైతే నారసింహ స్వామివారిని పూజిస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం తప్పనిసరిగా లభించి తీరుతుంది. హైదరాబాద్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే మనకి సంవత్సరం పొడుగుతున్న సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని హోమాల్లోకెల్లా సుదర్శన హోమం అనేది చాలా శక్తివంతమైనది మరియు అత్యంత శ్రేష్టమైనదిగా భక్తులు భావించడం జరుగుతుంది. ఈ సుదర్శన హోమంలో పాల్గొనటం మరియు సుదర్శన హోమం చేయించుకోవటం వల్ల మనకున్న అన్ని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. నవగ్రహ శాంతి కలుగుతుంది. దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. దుష్ట శక్తుల పీడల గురించి కూడా మనం బయటపడటం జరుగుతుంది. ఈ సుదర్శన హోమంలో పాల్గొనటం మరియు సుదర్శన హోమం చేయించుకోవటం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది. అలాంటి అవకాశాన్ని ఈ దేవాలయ సిబ్బంది భక్తులకు అందించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా సుదర్శన హోమం జరుగుతుంది. అందరూ భక్తులు ఈ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం ఈ ఆలయ సిబ్బంది కల్పించడం జరిగింది. ఈ దేవాలయం చూడటానికి చాలా చిన్నగా కనిపించినప్పటికి కూడా ఇక్కడ నారసింహస్వామి వారి అనుగ్రహం భక్తులకు వెంటనే కలగటం జరుగుతుంది. అందుకోసమే ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వాళ్ళ సమస్యలను స్వామివారికి విన్నవించుకోవటం జరుగుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం చేత వాళ్ళకున్న అన్ని సమస్యలు తొలగిపోయి వాళ్ళ కుటుంబాల్లో ఆనందాలు వెలసిల్లుతూ ఉంటాయి. ఇంతటి శక్తివంతమైన దేవాలయం మన హైదరాబాద్లో ఉండటం మన అందరం చేసుకున్న అదృష్టంగా భావిద్దాం. ఈ దేవాలయంలో కూడా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో లాగానే స్వామివారి చెంత నుండా ఒక దండాన్ని తీసుకొని స్వామివారిని దర్శించుకున్న భక్తుల వీపుపై కొట్టడం జరుగుతుంది. అలా వీపుపై కొట్టడం వల్ల మన ఒంటి మీద ఏమన్నా దుష్టశక్తులుంటే తొలగిపోతాయంట. అంతేకాకుండా నారసింహస్వామివారి పూర్తి అనుగ్రహం మనకు కలుగుతుందని భక్తులు మనకి చెప్పడం జరిగింది. ఈ ఆలయం గురించిన పూర్తి విశేషాలు ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారిని అడిగి తెలుసుకుందాం. ఈ దేవాలయం 40 సంవత్సరాల పురాతన దేవాలయం. ఈ దేవాలయానికి ముందు వ్యవస్థాపకులైన శక్తిగారు అంజయ్య గారు అనే ఆయన ఈ స్వామివారికి కలలో దర్శనమిచ్చి స్వామివారి చెప్పగా భక్తులకు స్వామివారి అనుగ్రహాన్ని అందజేయాలని కోరికతో తపనతో సదరు శక్తిగారు అంజయ్య గారు అన్న ఆయన చిన్న విగ్రహం పెట్టుకొని స్వామివారికి సేవలు చేసుకుంటూ వచ్చారు. తదుపరి 18 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి స్వామివారిని, రాజ్యలక్ష్మి అమ్మవారిని, యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారిని విగ్రహాలు ప్రతిష్ఠ చేసి అక్కడ నుండి స్వామివారికి సేవలు చేయించుకుంటూ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సేవలు జరుగుతూ అనేక బ్రహ్మోత్సవాలని ఉత్సవాలు జరుపుకుంటూ భక్తులకు స్వామివారి అనుగ్రహాన్ని అందజేయడం జరుగుతోంది. జై శ్రీమన్నారాయణ.